శాంతి. ఒకానొక చిన్న పల్లెటూరు. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష్య పండితుడు నివసించేవారు. ఆయన చెప్పిన మాట పొల్లు పోదని చెప్పిన జోష్యం తప్పు కాదని ఆ ఊరి ప్రజల విశ్వాసం. ఆ నోట ఈ నోట విన్న ఓ పేద రైతు పక్కనున్న గ్రామం నుండి జ్యోతిష్యుని దగ్గరకు వచ్చి తనకు జోష్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇస్తాడు. తనపై నమ్మకముంచి వచ్చినందుకు ఆ పేద రైతును కూర్చోమని సైగ చేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు. ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిష్కుడు పేద రైతు జాతకం చూడగానే కంగారు పడతాడు. ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేద రైతుకి ఆనాటి రాత్రి ప్రాణగండం కనిపించటం వల్లనే. ఎంతటి నిజాన్నైనా చెప్పగలను, కానీ రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉందని ఎలా చెప్పనని చింతించి ఎలాగో అలా తనను తాను తమాయించుకొని రైతుకు ఏ మాత్రం సందేహం రాకుండా, ఇవాళ నాకు చాలా పని ఉంది, మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి, రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశ్చితంగా పరిశీలించి చెబుతాను అని అంటారు. జ్యోతిష్కునిపై మర్యాదతో ఆ పేద రైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. రైతు వెళ్ళగానే జ్యోతిష్కుడు తన భార్యతో ఈ విషయం చెప్తాడు. కానీ మనసులో పాపం పేద రైతు నేడు మరణిస్తాడే, నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడే అని చింతిస్తాడు జ్యోతిష్కుడు. పేద రైతు జ్యోతిష్కుని ఇంటి నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళ్తున్నాడు. దారిలోని చీకటి పడటంతో తలదాచుకోవటానికి స్థలాన్ని వెతకటం మొదలెట్టాడు. ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలావస్థలో శివుని ఆలయం కనిపించింది అతనికి. అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు ఆ రైతు. ప్రజలకు మనశ్శాంతిని, భక్తి భావాలను పెంపొందింపచేసే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బుంటే నేను ఈ శివాలయాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నాన్ని చేసేవాణ్ణి అని మనస్సులో సంకల్పం చేస్తాడు ఆ పేద రైతు. మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి, రాసగోపురం ఎంత ఎత్తుగా ఉంటే బాగుంటుంది, మండపాలు ఎలా కడితే బాగుంటుంది, అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలు, పూజలు నిర్విఘ్నంగా జరుగుతుంటే ఎంత బాగుంటుందని, శివుణ్ణి ఆన ఉంటే తప్పక అది జరుగుతుందని అనుకుంటుండగానే మండపం పైభాగంలోంచి నల్లని త్రాచుపాము అతన్ని కాటువేయటానికి అతనిపై దూకపోతుంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటకి వచ్చేస్తాడు. మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అమ్మయ్య, బతికిపోయాననుకొని ఇంటికి చేరుకుంటాడు ఆ పేద రైతు. మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలని జ్యోతిష్కుని వద్దకు వెళ్తాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిష్కుడు, నా గణనలో తప్పు జరిగి ఉంటుంది. చాలా శాస్త్రాలను తిరగేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు. కానీ గణింపులో, లెక్కలో ఎక్కడా తేడా లేదు. అంతా సరిగ్గానే ఉంది. ఇక తప్పదన్నట్లు విషయం పేద రైతుకి వివరించి జ్యోతిష్కుడు నిన్న ఏం జరిగిందో ఏదీ మర్చిపోక తెలియచేయమని రైతుకు చెప్తాడు. జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు పేద రైతు. మంచి చేయాలని కేవలం తలంపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే, మనకు చేతనైంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం. మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు సత్సంకల్పాలైతే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం. మనది మంచి సంకల్పం అయితే ఫలితం కూడా మంచిగానే ఉంటుంది. ఓం శాంతి.